నంబర్ ఏంటి? సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందండి. సొంత ఇల్లే మీదే కదా? మీ పేరు మీద ఉందా? మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెళ్తున్నారా? ఎక్కడికి? సెక్యూరిటీకి అండి. సెక్యూరిటీకి వెళ్తున్నారా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ముగ్గురండి. అంటే ఇద్దరు బాబులు అంటే పాప మ్యారేజ్ అయిపోయింది. ఈ చెత్త తీసుకెళ్ళడానికి వస్తారా? ఇంటింటికి వస్తున్నారు బాబు. ఏ టైంకి వస్తారు? 7 ఇలాగ అవుతుందండి. 7-6:30 కూడా వచ్చేస్తున్నారు. 7-7:30 వచ్చేస్తున్నారు. మీరు అన్ని సెపరేట్ ఇస్తున్నామండి. వాళ్ళు కూడా సపరేట్ చేసుకుంటున్నారు. మేము చేసి ఇచ్చేస్తున్నాం. ఇది రోడ్ స్వీపింగ్ చేసుకోవడానికి వస్తున్నారు బాబు. వాళ్ళు వస్తున్నారు బాబు. మీ ఆధార్ నంబర్ ఉందా? మీకు ఆధార్ కార్డు ఉందండి? మీరు ఇచ్చారండి? మా వాళ్ళకి ఇచ్చారా? పన్ను కడుతున్నారా? కడతాం బాబు. మంచి నీళ్ళు ఎప్పుడు వస్తుంది మీకు? వస్తుంది బాబు, బాగుంటుందండి. మీరు ఇది స్టోర్ చేస్తున్నారా? జాగ్రత్తగా అక్కడ ఉంది కదా. మీరు దేనికి వాడుతున్నారు? వాడుకోవడానికి మంచి నీళ్ళు ఇంట్లో పడతామండి. బట్టలు ఉతుక్కోవడానికి. ఎక్కడ ఇది వచ్చే నీళ్ళు కదా? ట్యాప్ నీళ్ళు కదా? తాగడానికి ఎట్లా? ఇదే ట్యాప్ కదా మీది? ఓడుకోవడానికి ఇది మంచి నీళ్ళు. ఇప్పుడు లోన పట్టేసుకున్నామండి. మీకు సంఘం ఉందా ఇక్కడ? సులాం లెవెల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరండి? మీరండి. టోటల్ ఎంత మంది సభ్యురాలు? 10 మంది సార్. ఒక గ్రూప్ 10 మంది సార్. మొత్తం అన్ని కలిపి ఎంత మంది ఉన్నారు? మొత్తం 46 గ్రూపులు సార్ ఇక్కడ. 46 గ్రూప్. చాలా ఇల్లులో టాయిలెట్స్ లేవు కదా, ఎక్కడ వెళ్తున్నారు? సార్ సెలో కాంప్లెక్స్ వెళ్తున్నాము. మొన్నటి నుండి మోటార్ పోయింది, రిపేర్ అయిపోయింది. రోడ్ మీదకి మరి అటు పక్క. అంతే కదా. మోటార్ పోయిందా? మోటార్ పోయింది సార్. ఎప్పుడు పోయింది? 2 వారాలు అవుతుంది సార్. 2 వారాలు అయింది. చాలా మంది రిపేర్ చేయాలి కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? నేను వెళ్తాను, ఇప్పుడు చూస్తాను. చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్ పిల్లలు. అసలు గోడ కట్టేస్తున్నారు, అటు ఎవరు రానివ్వరు. నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అక్కడ నేను 2-3 డేస్ లో ఇమీడియట్ గా ఇప్పుడు వెళ్ళి చూసుకొని ఏదైనా ఉంటే ఇమీడియట్ టెంపరీగా రిస్టోర్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఇంటికి వస్తున్నారా చెత్త తీసుకెళ్ళడానికి? ఏ టైంకి వస్తారు? తెల్లవారు 6 గంటలకే వస్తున్నారు సార్. మీరు సరిగా సెపరేట్ చేసి ఇస్తున్నాం సార్. తడి పొడి అలాగే ఇస్తున్నాం సార్. బాగా సక్సెస్ అవుతుంది. మామూలుగా ఎట్లా ఉంది ఇక్కడ డ్రైన్ గానీ అన్ని క్లీన్ చేయడానికి మధ్యాహ్నం రావాలి, వస్తున్నారా? మధ్యాహ్నం కాలువలు తీస్తున్నారు సార్. ఉదయం వచ్చి తడులు పొడులు తీసుకెళ్తున్నారు. మంచినీళ్ళు టైంకి ఇచ్చేస్తున్నారు, కొల ఇస్తున్నారు సార్. చాలా మంది ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వట్లేదు. ఆయన కాగితాలు ఉన్నాయి సార్, సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి, కాగితాలు ఇవ్వట్లేదు. చూస్తారు పెడితే పంపించలేదు పైకి కాగితాలు. 7 సంవత్సరాలు బట్టి వస్తుంది పెన్షన్. అందులో పోయింది పేరు ఉంది సార్. పేరు అక్కడ పోలేదు సార్. నెట్లో కూడా ఉంది సార్. నెట్లో కూడా ఉంది సార్. 5 నెలలు బట్టి తిరుగుతాను సార్. వస్తుంది అంతా ఇవ్వట్లేదు సార్. ప్రతి నెల పంపిస్తాను సార్. అంతమంది ఆన్లైన్ చేశారు, మళ్ళీ వస్తే ఇప్పుడు ఎప్పటి నుంచి రాలేదు అన్ని కలిపి రావట్లేదు సార్. అన్ని కలిపి వస్తుంది. బాబు 5 నెలలు బట్టి మాకు ఆఫీసర్ మళ్ళీ శాంక్షన్ అయితే మళ్ళీ కలిపి అన్ని వస్తుంది, ఏరియాస్ తో సహా వస్తుంది. సో ఇవన్నీ లేదు, కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఇందిరామ గారు ఇల్లు ఇచ్చారు కదా సార్, జయనివారం కింద. జయనివారం సార్. ఇందిరమా ఇచ్చారా? ఇందిరమా లేదు కదా R1 లో? ఉన్నాయి సార్. ఇది ఒక బ్లాక్ ఉంది. శాంక్షన్ ఇచ్చారా? శాంక్షన్ అయింది సార్. వాటర్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది సార్ అలర్ట్ చేసి. ఇప్పటి వరకు ప్రాపర్ ల్యాబొరేటరీ ఫెసిలిటీ లేదు, ప్రాపర్ గా వాటర్ ఫెసిలిటీ లేదు సార్. ఇల్లు కట్టుకున్నారా? ఇంట్లో దిగాము సార్. హౌసింగ్ వాళ్ళు కట్టారు. హౌసింగ్ వాళ్ళు కట్టారు సార్. టాయిలెట్స్ అన్ని లేవు. టాయిలెట్స్ ప్రాపర్ గా కనెక్షన్ గట్రా ఏం లేదు, మొత్తం ఇరిగిపోయి సార్. వాటర్ ట్యాంక్ పైపులు కూడా ఇరిగిపోయాయి సార్. ఎట్లా ఇరిగిపోయింది? తుఫాన్ లో కాదు సార్, బిఫోర్ అలాట్మెంట్ ఇరిగిపోయాయి సార్. అవి ఇప్పటి వరకు మేము చాలా సార్లు చెప్పడం జరిగింది సార్. కానీ ఇప్పుడు పిల్లల చదువులు గట్రా ఇబ్బంది అయ్యి మొన్న దయ వల్ల మీటర్ ఇచ్చారు లాస్ట్ మంత్. అంతవరకు ఈ 4 ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాం సార్. కానీ వాటర్ కూడా మీరు ఏదో దయగలిస్తే ఇవ్వలేదంటే ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది. లేదు సార్, కనీసం పబ్లిక్ ట్యాప్ కూడా ఒకటి అక్కడ అలాట్మెంట్ లేదు సార్. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టుకున్నారా అప్పుడు? హౌసింగ్ వాళ్ళు సార్. సరే, ఒక నేను PD హౌసింగ్ తో మాట్లాడతాను. సులభ్ కాంప్లెక్స్ ఆల్రెడీ శాంక్షన్ చేసామండి. 4 కోట్ల రూపాయలు, మొత్తం 125 సులభ్ కాంప్లెక్స్. ప్రస్తుతం రన్నింగ్ లో లేదు సార్. అది చేస్తాం, ఇప్పుడు పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూసుకుంటూ వెళ్తాను. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు.
అక్కడ వెళ్ళి వాడాలి. తర్వాత ఇప్పుడు శాంక్షన్కి ప్రయత్నం చేస్తున్నాము. శాంక్షన్ వస్తే మీరు కట్టుకోవాలి. ఇక్కడ డ్రైన్ సరిగా క్లీన్ చేస్తున్నారా? ఇక్కడ మార్నింగ్ ఎవరున్నారు? పుష్ కార్ట్ వాళ్ళు ఎక్కడున్నారు? సీఎంఓ గారు వాడుతున్నారా? లెట్రిన్ కాదా? ఇక్కడ కట్టుకోవచ్చు కదా, హాఫ్ కట్టుకోవచ్చు. అదే టాయిలెట్స్ కడితే సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలా. శాంక్షన్ వస్తే రెండో కట్టుకోవాలి. తర్వాత ఫర్దర్గా ఏం చేయాలా డిసైడ్ చేయాలి. అంటే కంబైన్డ్గా కట్టాలా లేకపోతే లిఫ్టింగ్ ఎట్లా చేస్తారు, ఎంపీ ఎట్లా చేస్తారు? ఫాలో అవుతుందంటే ఎవరైతే కట్టించుకుంటే కిందనే ప్లీచ్ పెట్టేసుకుంటారు సార్. సీపేజ్ అవ్వకుండా సిమెంట్ వీళ్ళు వెళ్ళలేదు కదా అక్కడ? వీళ్ళు వెళ్ళలేదు సార్. యాక్చువల్లీ వీళ్ళు మళ్ళీ ఆ తర్వాత కొంత మాకు కొంచెం ఈ బ్లాక్లో ఎవరైనా చచ్చిపోతే అక్కడ జాగే లేదు సార్ వేసుకోవడానికి. ఎక్కడ వెళ్తారు? ఏ పనికి వెళ్తారు? కూలి పంచాయతీ. ఎక్కడ? ఇక్కడ టైప్ మేస్త్రి. ఎక్కడ సొంత ఊరు ఎక్కడ? సేవకోలం. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 ఇక్కడ ఉంటున్నారా? ఇక్కడ ఉంటుంది సార్. మీకు ఇక్కడ ఎవరికి ఇచ్చారు? నీకు ఇవ్వలేదు సార్. మీకు ఇవ్వలేదు. సో ఇది కచ్చా ఇల్లు ఉండేది కదా ఇక్కడ? దానికి ఏదైనా వచ్చిందా గవర్నమెంట్ శాంక్షన్? ఎవరు అండి ఇక్కడ? ఎలక్ట్రికల్ ఏంటిది? డైరెక్ట్ అన్నీ అయిపోయిందని చెప్పారు ఎస్సీ గారు. మాట్లాడింది ఎందుకు రెక్టిఫై ఎందుకు కాలేదు? రాసుకోయా, నోట్ చేసుకో. చూడు, గ్లౌజులు, మాస్కులు, ఈ చేతులు అవి మాకు కన్నాలడిపోతున్నాయి సార్. గాజు బెంకులు అవి ఏరడం చేయడం, చూదులు అవి దేపడిపోతున్నాయి. మాస్కులు, గ్లౌజులు ఇస్తే కొంచెం మా సేఫ్టీగా. సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నాం సార్. ఇస్తాను కాదండి, అయిపోయింది. ఎప్పుడు ఇచ్చారు? అయిపోయింది సార్, జాగ్రత్త పెట్టుకోవాలి. 70 అయిపోతున్నాయి సార్. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు 6 నెలలు చిల్లర అయిపోతుంది సార్. మేము అడిగాం సార్, సార్ని ఇన్స్పెక్టర్ గారిని అడిగాం సార్. ఇగో వస్తాయి అంటున్నారు సార్. ఎప్పుడు ఇచ్చారు? ఇన్స్పెక్టర్ గారు 6 నెలలకు ఒకసారి ఇవ్వగలం. ఇక్కడ ఎప్పుడు ఇచ్చారు? 4 months ఎక్కడ పోయిందయ్యా? 4 months కాదు సార్, 6 నెలలు అయిపోయింది సార్. 6 నెలలు అయిపోయింది. ఎందుకంటే అది మెయిన్ ఆప్షన్స్ రావట్లేదని మా ఈ ద్వారా ప్రొక్యూర్ చేసి ఇచ్చాం సార్. మళ్ళీ 4 months పోతుందా? 4 months 4 months లో పోతుందా? పోయింది సార్. మరి ఎట్లా పోయింది? దాన్నే ఉతుక్కొని దాన్ని ఇచ్చేసుకొని ఒకటే కదా సార్. మరి దాన్ని ఉతుక్కొని చూసుకోండి, ఒకసారి చూసుకోండి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ఒకసారి ఫ్రెష్ గా 6 months ఎక్కడెక్కడ అయిందో ఒకసారి ఇస్తాం. అంత పెద్దది ఏం కాదు. 3 months నుంచి రాదు సార్. మాస్క్ 3 months నుంచి రావట్లేదు. ప్లాన్ చేయాలి కదా, సీఎంఓ ప్లాన్ చేయాలి. మీరు బాగా పని చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలా. వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు. ఎక్కడైనా ఇట్లా కంప్లైంట్ ఉంటే నేను యాక్షన్ తీసుకుంటున్నాను. మీరు బాగా చేస్తున్నారు. వచ్చే నెల, ఈ నెలకి వచ్చే నెల 7వ తేదీ 10వ తేదీ లోపల వచ్చినట్టు మేము ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితిలో రావాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. చెప్పండి. ఇక్కడ మనకి డ్రైన్ కావాలి సార్. గ్యాస్ మెకానిక్ మాకు ఒక 5,000 జీతం సార్. అది అందరికి తెలిసిందే. ఇల్లుకి అలాగ అందరి దగ్గర పెడుతున్నాం సార్. ఇల్లుకి ఇప్పుడు లేదు, వస్తే ఎప్పుడు చెప్తాను. ఇల్లు గురించి మాట్లాడలేదు, ఇల్లు స్కీమ్ లేదు ఇప్పుడు. వస్తే చెప్తాను. డ్రైన్ కావాలి సార్. ఇల్లుకి డ్రైన్ లేదు సార్. ఇక్కడ ఇటువైపు ఉంది కానీ ఇటువైపు లేదు సార్. డ్రైన్ ఎక్కడ నుంచి? అంటే మీకు బాత్రూమ్ ఎక్కడ ఉంది? పైన దీని కనెక్షన్ సార్. దీని నుంచి డ్రైన్ గురించి అడుగుతున్నారు. డ్రైన్ గురించి అడుగుతున్నారు. ఫిజిబిలిటీ అనిపించట్లేదు మాకు, ఎందుకంటే మళ్ళీ అన్ని డిమాలిష్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా రోడ్ పైన కట్టేశారండి. ఇది చూడండి. సిసిపి గారు మెట్లు పెట్టుకోవడానికి లేదు కదా. మీదే కదా ఇల్లు? మీరే మాది కదా, మొత్తం అంతా మెట్లు పెట్టుకోండి. రోడ్ పైన వచ్చేసింది కదా. సరే, ఈ గారు చూస్తారు. ఇది డ్రైన్ ఈ సైడ్ కట్టుకోవడానికి మాకు అవకాశం లేదు. బట్ ఇక్కడ నుంచి ఎక్కడగా ట్యాప్స్ ఉందో అక్కడ నుంచి ఏదైనా ఆ డ్రైన్లో కలపడానికి ఉంటే ఒకసారి ఎగ్జామిన్ చేయండి పాసిబిలిటీ. చిరిగిపోయింది మొత్తం. ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ల్యాండ్ పోయింది కదా, ఇది నేవీ వాళ్ళది కదా. ఇది మాత్రం పడిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు చేయడానికి ఏం లేదు, చూసుకోవడానికి కూడా లేదు. తవ్వుతున్నప్పుడు పడిపోయింది సార్. ప్రొక్లైన్ తో తవ్వుతుండగానే పడిపోయింది. సరే, లిస్ట్ లో ఉందా లేదా చూస్తారు. 50 ఎంత ఉంది? 25% సార్. 27% పైన ఉంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న పడిపోయిందని చెప్తారు. అది
ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పడిపోయిందా? తవ్వుతున్నప్పుడు అది పడిపోయింది సార్. అవన్నీ వాళ్ళతో మాట్లాడారు. ఆగిపోయిందా? ఎప్పుడు ఎప్పుడు పేరు రాలేదు అంటారు సార్. పాపం ఎక్కడ ఎట్టి పరిస్థితిలో వస్తుంది, ఎట్టి పరిస్థితిలో వస్తుంది. మోటార్ ఇక్కడ అది ఉంది కదా, ట్యాంక్ ఉంది కదా ఇక్కడ, సెపరేట్ బోర్ బోర్ ఉందా? మాకు ఆ ఊరికి ఈ ఊరికి ఒకటి సులభ కంపల్సరీ మొత్తం కట్టించారండి. జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డ్స్లో మార్నింగ్ విజిట్ చేసినప్పుడు జీవీఎంసీ కమిషనర్ కానీ, జోనల్ కమిషనర్ కానీ, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ప్రత్యేకంగా హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్స్ ఇబ్బందులు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ ప్రతిరోజు వేరే వేరే విజిట్ చేస్తారు. ఈరోజు ఈ అస్వానిపాలెం ఏరియాలో జోన్ 4లో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఆల్ జీబీఎంసీ సీనియర్ అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా విజిట్లో వెళ్ళినప్పుడు మార్నింగ్ ఇన్స్పెక్షన్లో ఏరియాలో ప్రత్యేకంగా శానిటేషన్ ఇష్యూ ఎలా ఉంది, గ్యాప్స్ ఎలా ఉంది అని ఐడెంటిఫై చేయడానికి అక్కడ ఉన్న ఇంటర్వెన్షన్ ఇప్పుడు రూట్ ప్లానింగ్ చేసి పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్లో డోర్ టు డోర్ కలెక్షన్, తర్వాత సెగ్రిగేషన్, దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ మధ్యాహ్నం చేస్తారు, అది ఎట్లా ఉంది అది చెక్ చేయడానికి కూడా ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది పాల్గొంటున్నారు, ఎంతమంది అబ్సెంట్ అయినారు అది కూడా చెక్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ రావడం వల్ల మామూలుగా శానిటేషన్ ఇష్యూ బాగానే ఉందని జనాలు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు శానిటేషన్తో పాటు కొన్ని సమస్యలు ప్రత్యేకంగా జీవీఎంసీ పరిధిలోనూ జోనల్ కమిషనర్ స్థాయిలో తీసుకువస్తారు. ఇందులో పెన్షన్ సంబంధించి ఈ నెల నుంచి పెన్షన్ బయోమెట్రిక్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మన రాష్ట్రంలో అన్ని చోట్ల చేస్తున్నారు. అలాగే మన సిటీ శానిటేషన్ ప్లాన్ భాగంగా మన జీబీఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా ఇందాక 90,000 టాయిలెట్స్ లేకుండా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఇది కూడా గుర్తించడం జరుగుతూ ఉంది. సర్వే ఇంకా జరుగుతూ ఉంది. ఇందాక 20,000 సర్వే చేసి డేటా ఎంట్రీ కూడా చేయడం జరిగింది. మామూలుగా ఈ ఊర్లో చూస్తే నేను డైలీ వేరే వేరే వార్డులో వెళ్తున్నాను, స్లమ్లో వెళ్తున్నాను, కానీ ఇక్కడ మామూలుగా శానిటేషన్ కానీ రోడ్స్ కానీ అన్న బాగానే ఉంది. కానీ ఇటువంటి రోడ్స్ పైన కొద్దిగా ఎన్క్రోచ్మెంట్ అయిపోయింది. టౌన్ ప్లానింగ్ వాళ్ళ కూడా సెట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ ఇష్యూ ఏముందంటే చాలామంది ఓపెన్ డెఫికేషన్ టాయిలెట్ బాగా చాలామంది బయటికి వెళ్తున్నారు. ఒక పబ్లిక్ టాయిలెట్ ఉంది, అన్ని టాయిలెట్స్ కంటే ఈ టాయిలెట్స్ కూడా ఇప్పుడు బాగా కండిషన్లో ఉంది. చిన్న రిపేర్ ఉంది, బోర్ రిపేర్ ఉంది, అలాగే పైప్ లైన్ రిపేర్ ఉంది. అది కూడా బోర్ ఈ రోజు సాయంత్రం దాకా ఏర్పాటు చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే ఇండివిజువల్ టాయిలెట్ కూడా శాంక్షన్ చేసుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ స్థాయిలో ప్రపోజల్ ఇప్పుడు పెడుతున్నాము. వచ్చే నెలలో అది కూడా శాంక్షన్ అయితే తర్వాత ఫేజ్ మేనర్లో అది కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. జీబీఎంసీ ఈఎస్ఎల్ మధ్యలో ఎంఓయూ అగ్రిమెంట్ సైన్ అయింది. ఇక 3 లైట్స్ ఉన్నాయి, ఎప్పుడు డే అండ్ నైట్ వెలుగుతూ ఉంది. దానికి ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు. సో ఇలాంటి కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ నెల ఆఖరి వరకు అది కూడా పూర్తి అవుతుంది. అలాగే ఇప్పుడు స్వైన్ ఫ్లూ భాగంగా ఇప్పుడు అన్ని ఎక్కడెక్కడ పాజిటివ్ కేసు ఉందో అక్కడే 10 కిలోమీటర్స్ రేడియస్లో అన్ని పని చేయాలి. కానీ అన్నీ చేయకుండా మన జీబీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ హెల్త్ సెంటర్ నుంచి యాక్టివ్ సర్వేలెన్స్ కింద డోర్ టు డోర్ విజిట్ చేసి అక్కడ అలాంటివి సిమ్టమ్స్తో పాటు డిఫరెంట్ కేటగిరీలో ఐడెంటిఫై చేశాము. సర్వే చేసి అలాంటివి ఉంటే కేసు ఇమీడియట్లీ చెక్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. సో శానిటేషన్ బాగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. శానిటేషన్ అన్నీ బాగా ఉండాలంటే
ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అక్కడ ప్రజల సహకారం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ కూడా మహిళా సంఘాలు ప్రత్యేకంగా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపుగా ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం అవుతా ఉందని చెప్పడం జరిగింది. జోనల్ కమిషనర్ మిగతా అధికారులు కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. సో కెమెరామ్యాన్ సాయి కృష్ణతో విఐపి రిపోర్టర్ జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్.